ఒక పల్లెటూరులో రాము తన బామ్మ దగ్గర కూర్చున్నాడు. రాము చాలా ధైర్యవంతుడు. ఏది విన్నా వెంటనే స్వయంగా చూసి తెలుసుకోవాలని తపన. ఒక సాయంత్రం బామ్మ తన పక్కన కూర్చుపెట్టుకుని ఒక అడవి రహస్యాన్ని చెప్పింది. మన ఊరికి అటుగా ఉన్న అడవిలో ఒక ప్రత్యేక స్థలముంది. అక్కడి రహస్యాలను ధైర్యవంతులే చూడగలరు. దానికి రాము, బామ్మ, నేను వెళ్ళి ఆ రహస్యం కనుక్కుని వస్తాను. దానికి బామ్మ, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పగలు వెళ్ళి చూడాలి. రాత్రి వెళ్ళితే ప్రమాదముంటుంది. రాము బామ్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ పడుకుంటాడు. రాము ఉదయం చిన్న సంచి పెట్టుకుని అడవిలోకి వెళ్ళాడు. పక్షుల కూయింపు మధురంగా వినిపించింది. రంగురంగుల సీతాకోక చిలుకలు చుట్టూ ఆడాయి. అక్కడ దగ్గరలో ఒక జింకల గుంపు ఉంది. అవి రాముని చూసి ఎంతో ప్రేమగా రాము దగ్గరకు వచ్చాయి. రాము కూడా ఎంతో ఇష్టంగా వాటిని తాకాడు. రాము అడవిలో నడిచేటప్పుడు ఒక చిన్న పక్షి కాలు రాళ్లలో చిక్కి ఇబ్బంది పడుతుంది. రాము దానిని జాగ్రత్తగా బయటకు విముక్తం చేశాడు. పక్షి ఆనందంతో ఎగురుతూ ఉంటుంది. ధన్యవాదాలు ధైర్యవంతుడా. నువ్వు నిజమైన హృదయమున్నవాడివి. ముందుకు వెళ్లే గుహలో పెద్ద వేప చెట్టు దగ్గర ఒక శిలపై రహస్య సూచనలు ఉన్నాయి. ఆ శిలను జాగ్రత్తగా పరిశీలించు. అప్పుడు రహస్యాన్ని తెలుసుకుంటావు. రాము పక్షిని చూసి సంతోషంగా ముందుకు పోతూ గుహను చేరడానికి సిద్ధమయ్యాడు. అడవి లోతుకు వెళ్ళాక రాము ఒక పెద్ద వేపచెట్టు కింద రహస్యశీలను చూశాడు. శిలపై వ్రాసి ఉంది, ధైర్యవంతులు లోపల అడుగుపెట్టగలరు, స్వార్థవంతులు తిరిగి రారు. రాము ధైర్యంగా గుహలో అడుగుపెట్టాడు. లోపల విచిత్రమైన వెలుగులు జీవించి కదలడం ప్రారంభమయ్యాయి. గుహలోకి లోపలికి వెళ్ళగానే ఒక వాయిస్ వినిపించింది. ఓ ధైర్యవంతుడా, అడవి రహస్యం తెలుసుకోవడానికి 2 పజిల్ ప్రశ్నలను సమాధానం చెబితేనే వెలుగు చూపిస్తుంది. మొదటి పజిల్. ఒక చెట్టు మీద 5 పక్షులు కూర్చున్నాయి. ఓ షికారు పక్షిని కాల్చితే మిగతా పక్షులు ఎన్ని మిగిలిపోతాయి? దానికి రాము, ఏవి మిగిలికోవో. శబ్దం విన్న వెంటనే అన్ని పక్షులు ఎగిరిపోతాయి. రెండవది, నీ ఊరికి ఎక్కువగా అవసరమేది బంగారం, గింజ లేదా నీరు? దానికి రాము, గింజ బంగారం ఖర్చవుతుంది. నీరు కొద్దిసేపు మాత్రమే సహాయపడుతుంది. కాని గింజ పండితే ఊరు సుసంపన్నమవుతుంది. రాము, అడవి రహస్యమంతా ఇదే. ప్రకృతిని ప్రేమించాలి, కాపాడాలి. మనస్సు శుద్ధమైతే మాత్రమే రహస్యాలను అర్థం చేసుకోవచ్చు. సరైన సమాధానం చెప్పావా బాలుడా? నీ మనసు స్వార్థం లేనిది. నీవు జ్ఞానవంతుడివి బాలుడా. బాలా, నీకు ఆ గింజ లభిస్తుంది. అంతటితో ప్రకాశించే రాయి మెరుస్తూ రాముకు ఒక చిన్న ఆకుపచ్చ గింజ దొరికింది. రాము సంతోషించి దానిని తీసుకొని తిరుగు ప్రయాణమవుతాడు. వచ్చిన దారిలోనే వెళ్తాడు. రాము గ్రామానికి వచ్చి బామ్మకు అన్నీ చెప్పాడు. గ్రామస్థులు రాముని కథ విని చెట్లు నాటడం, జంతువులను రక్షించడం మొదలుపెట్టారు. నీతి: ధైర్యం, జ్ఞానం మరియు ప్రకృతిపై ప్రేమ ఉంటే నిజమైన రహస్యాలు తెలుస్తాయి. మీకో మా కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.